ఓడిపోయినవాడు మౌనంగా ఉండిపోతే గెలిచినవాడు సంబరాలు చేసుకుంటాడు. కానీ మన పొరుగు దేశం ఇందుకు భిన్నంగా ప్రవర్తిస్తుంది. ఇప్పటి వరకు భారత్తో జరిగిన ప్రతి యుద్ధంలోనూ పాకిస్తాన్ ఓడిపోవడం తెలిసింది. కానీ ఆ దేశ పాలకులు తప్పుడు చరిత్రను నిర్మించడంపై దృష్టి పెట్టారు. భారత్ మీద తామే గెలిచినట్లు ప్రచారం చేసుకుంటూ పిల్లలకు పాఠాలు బోధిస్తున్నారు. ఉగ్రవాదులకు శిక్షణ ఇవ్వడమే కాకుండా సొంత దేశ ప్రజల మీదే యుద్ధ విమానాలతో దాడి చేసి చంపుతున్న ఘనత పాకిస్తాన్ది. మన పాక్ దుర్బుద్ధిని అంతర్జాతీయ వేదికలపై ఎప్పటికప్పుడు ఎండగడుతుంది మన విదేశాంగ శాఖ. పాకిస్తాన్ పుట్టుకే భారతదేశం మీద విద్వేషంతో జరిగింది. నిత్యం మన దేశంతో గిల్లి కజ్జాలు పెట్టుకోందే ఆ దేశానికి పూట గడవదు. భారత్ మీద 1000 ఏళ్లైనా యుద్ధం చేస్తామని చాటుకున్న పాకిస్తాన్ ఇప్పటివరకు జరిగిన ప్రతి యుద్ధంలోనూ చిత్తుగా ఓడిపోయింది. ప్రత్యక్ష యుద్ధంలో గెలవలేక సీమాంతర ఉగ్రవాదాన్ని రెచ్చగొట్టడం తెలిసిందే. ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చి భారతదేశంపై ఉసిగొల్పడంతో పాటు అంతర్జాతీయ వేదికపై మన దేశంపైనే దుమ్మెత్తిపోయటం పాక్ పాలకులకు వెన్నతో పెట్టిన విద్య. ఈ ఏడాది మే నెలలో పహల్గాం ఉగ్ర దాడి తర్వాత భారత్ నిర్వహించిన ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ తీవ్రంగా దెబ్బతినటం తెలిసిందే. ఈ దాడితో పాకిస్తాన్లోని ఉగ్రవాదుల శిబిరాలతో పాటు పాకిస్తాన్ వైమానిక స్థావరాలు, రాడార్ కేంద్రాలు కూడా ధ్వంసమయ్యాయి. ప్రపంచమంతా భారత్ శక్తి సామర్థ్యాలను గుర్తించింది. ఆపరేషన్ సింధూర్తో ఘోరంగా భంగపడ్డ పాకిస్తాన్ కుక్కతోక వంకర అన్నట్లు మరోసారి తన వక్రబుద్ధిని చాటుకుంది. ఈ ఏడాది మే నెలలో భారత్ పాకిస్తాన్ మధ్య చోటు చేసుకున్న 4 రోజుల సైనిక ఘర్షణను ప్రపంచమంతా ఆసక్తిగా చూసింది. ఈ పోరులో పాకిస్తాన్ తీవ్రంగా నష్టపోయినట్లు పలు నివేదికలు వెల్లడించాయి. అయితే పాక్ ప్రభుత్వం ఏకంగా చరిత్రనే వక్రీకరించే దుస్సాహసానికి పూనుకుంది. తమ దేశ పాఠ్యపుస్తకాల్లో ఈ యుద్ధంలో పాకిస్తాన్ ఘన విజయం సాధించిందని రాసుకుంది. భారత్ 2025 మే 6న పాకిస్తాన్పై అనూహ్యంగా యుద్ధం ప్రారంభించింది. అయితే పాకిస్తాన్ సైన్యం తెలివిగా స్పందించి భారత వైమానిక స్థావరాలను ధ్వంసం చేసింది. ఆపై భారత్ శాంతికి మొగ్గు చూపుతూ యుద్ధాన్ని ఆపేలా చేసుకుంది అని పేర్కొంది. పాఠ్యపుస్తకాల్లో ఆపరేషన్ బునియాన్ ఉల్ మర్సూస్ అనే పేరుతో పాకిస్తాన్ 26 భారత ఎయిర్ బేస్లను ధ్వంసం చేసినట్లు అందులో పేర్కొంది. అంతేకాకుండా పాకిస్తాన్ సైన్యానికి నేతృత్వం వహించిన ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్కు ఫీల్డ్ మార్షల్ బిరుదు అందించినట్లు కూడా దానిలో రాశారు. మన సైన్యం ఈ ధాటికి సంబంధించిన వీడియో ఫుటేజ్, ఉపగ్రహ చిత్రాల్ని విడుదల చేసింది. భారత దాడిలో పాకిస్తాన్ సైన్యం హ్యాంగ్లర్లు కూడా ధ్వంసమయ్యాయి. పాకిస్తాన్ ప్రయోగించిన క్షిపణులను విజయవంతంగా తిప్పికొట్టింది మన సైన్యం. ఈ దాడులకు భయపడ్డ పాకిస్తాన్ కాళ్లబేరానికి వచ్చింది. చివరిగా పాకిస్తాన్ డీజీఎంఓ భారత డీజీఎంఓకు ఫోన్ చేసి కాల్పుల విరమణ కోసం అభ్యర్థించడంతో దాడులు ఆగిపోయాయి. అయితే ఈ వాస్తవాలను మరుగునపరిచి భారతదేశం ఓడిపోయినట్లు, మన యుద్ధ విమానాలను కూల్చినట్లు ప్రచారం చేసుకుంటోంది పాకిస్తాన్. ఈ విష ప్రచారంపై విమర్శలు వస్తున్నాయి. పాకిస్తాన్ విద్యా వ్యవస్థలో ఈ విధంగా వక్రీకరించిన చరిత్ర విద్యార్థుల మనోభావాలపై దీర్ఘకాలిక ప్రభావం చూపుతుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. అయితే పాకిస్తాన్కు ఇలాంటి తప్పుడు ప్రచారం కొత్తేమీ కాదు. 1996 యుద్ధంలో భారత్ ఆ దేశాన్ని చిత్తుగా ఓడించింది. మన సైన్యం లాహోర్ వరకు దూసుకుపోయింది. కానీ పాకిస్తాన్ మాత్రం తామే నాటి యుద్ధంలో గెలిచామని వార్తాపత్రికల క్లిప్పింగ్స్లో ఫేక్ న్యూస్ ప్రచారంలో పెట్టింది. చివరికి పాకిస్తాన్ క్రికెటర్లు కూడా భారత్ మీద విష ప్రచారంలో భాగస్వాములుగా మారారు. ఇటీవల జరిగిన ఆసియా సూపర్ కప్ 4 మ్యాచ్లో టీమిండియా విజృంభించింది. పాకిస్తాన్ టీంను చిత్తుగా ఓడించడం తెలిసిందే. ఆ గెలుపును పహల్గాం ఉగ్రదాడి బాధితులు భారత సైన్యానికి అంకితం చేస్తున్నట్లు మన ఆటగాళ్లు ప్రకటించారు. దీన్ని పాకిస్తాన్ ఆటగాళ్లు తట్టుకోలేకపోతున్నారు. పాక్ బ్యాటర్ ఫర్హాన్ హాఫ్ సెంచరీ చేసిన తర్వాత గన్ షాట్ చూపిస్తూ హావభావాలు ప్రదర్శించాడు. ఇక హారిస్ రవూఫ్ అయితే ఏకంగా జెట్ ఫ్లైట్లు కూలినట్లు 6-0 అని సైగలు చూపించాడు. ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇలాంటి హావభావాలతో రెచ్చగొట్టే చేష్టలకు పాల్పడటం విమర్శలకు దారితీసింది. వీరిద్దరిపై భారత క్రికెట్ బోర్డు చర్యలకు ఉపక్రమించింది. ఈ విషయాన్ని ఐసీసీ దృష్టికి తీసుకువెళ్లింది. ఈమెయిల్ రూపంలో ఐసీసీకి బీసీసీఐ ఫిర్యాదు చేసింది. పాక్ ప్లేయర్లు హారిస్ రవూఫ్, ఫర్హాన్ నుంచి లిఖితపూర్వక వివరణ కోరే అవకాశముంది. ఆసియా కప్లో వరుసగా 2 సార్లు భారత్ చేతిలో పాక్ క్రికెట్ జట్టు ఓటమి చెందటంపై ఆ దేశ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సొంత ప్లేయర్లపై చలోక్తులు విసిరారు. ఇమ్రాన్ ఖాన్ సోదరి ఆలిమా ఖాన్ విలేకరులతో మాట్లాడారు. భారత్ చేతిలో పాక్ క్రికెట్ జట్టు వరుసగా ఎదుర్కొన్న పరాజయాల గురించి తన సోదరుడికి చెప్పానని ఆమె పేర్కొన్నారు.
అనంతరం ఇమ్రాన్ పేర్కొన్న విషయాలు వెల్లడించారు. భారత్తో మ్యాచ్ గెలవాలంటే మునీర్, నఖ్వీలు ఓపెనర్లుగా బ్యాటింగ్ చేయాలంటూ విమర్శలు చేసినట్లు వెల్లడించారు. దీంతో పాటు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఖాజీ ఫయోజ్ ఇసా, ప్రధాన ఎన్నికల కమిషన్ సికిందర్ సుల్తాన్ రాజా, ఇస్లామాబాద్ హైకోర్టు చీఫ్ జస్టిస్ సర్ఫరాజ్ డోగర్లు అంపైర్లుగా ఉంటే మ్యాచ్ గెలుస్తామేమోనంటూ వ్యాఖ్యానించారన్నారు. అసమర్థత, బంధుప్రీతితో పాక్ క్రికెట్ జట్టును నఖ్వీ నాశనం చేశాడని ఆరోపణలు చేశారు. ఇమ్రాన్ ఖాన్ స్వయంగా క్రికెటర్ కావడం విశేషం. 1992లో పాకిస్తాన్ వన్డే కప్ ఇమ్రాన్ ఖాన్ సారథ్యంలోనే నెగ్గింది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం జైల్లో ఉన్నారు. తాజాగా ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి వేదికగా పాకిస్తాన్ నిజ స్వరూపాన్ని భారత్ బయటపెట్టింది. తాజాగా ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్లోని సొంత ప్రజలపై పాకిస్తాన్ బాంబులు వేసిందని గుర్తు చేసింది. పాక్ వాయుసేన చేసిన ఈ దాడిలో 30 మంది పాకిస్తానీ పౌరులు ప్రాణాలు కోల్పోయారని తెలిపింది. చనిపోయిన వారిలో మహిళలు, పిల్లలు ఉన్నారని చెప్పింది. UNHRC 60వ సదస్సులో ప్రసంగిస్తూ ఈ వివరాలను భారత దౌత్యవేత్త క్షితిజ్ త్యాగి వెల్లడించారు. సొంత ప్రజల్ని దారుణంగా పీడిస్తున్న మచ్చలతో పాకిస్తాన్ మానవ హక్కుల రికార్డు నిండిపోయిందని త్యాగి అన్నారు. ఈ రికార్డును సరిచేసుకోవడంతో పాటు ICU దశలో ఉన్న ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవడంపై ఫోకస్ చేయాలని పాక్కు ఆయన హితవు పలికారు. Mr. Vice President, a delegation that epitomizes the antithesis of this approach continues to abuse this forum with baseless and provocative statements against India. Instead of coveting our territory, they would do well to vacate the Indian territory under the illegal occupation and focus on rescuing an economy on life support, a polity muzzled by military dominance, and a human rights record stained by persecution. Perhaps once they find time away from exporting terrorism, harboring UN-proscribed terrorists, and bombing their own people. I thank you. ఇటీవల ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్లోని తిరాహ్ లోయలోని మత్రేదారా గ్రామంపై పాక్ J-17 ఫైటర్ జెట్లు విరుచుకుపడ్డాయి. 8 LS-16 బాంబులను జారవిడిచాయి. దీంతో భారీ పేలుళ్లతో ఆ గ్రామం అట్టుడికిపోయింది. ఆ ధాటికి గ్రామంలో చాలా భాగం ధ్వంసమైంది. తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ ఉగ్రవాదులే లక్ష్యంగా దాడులు చేశామని పాక్ సైన్యం చెప్తున్నా స్థానిక మీడియా సాధారణ పౌరులే చనిపోయారని స్పష్టం చేయటం గమనార్హం. పాకిస్తాన్ సైన్యం సొంత దేశ ప్రజలపైనే యుద్ధ విమానాలతో దాడి చేసి చంపడం అంతర్జాతీయంగా విమర్శలకు దారితీసింది. పాక్ సైన్యంపై ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్ ప్రజలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇప్పటికే ఉగ్రవాదం వల్ల తాము చాలా నష్టపోయామని, ఇప్పుడు సైన్యం కూడా తమపై దాడులు చేస్తోందని ఆవేదన వెలిబుచ్చారు. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తూ సొంత ప్రజలపైనే బాంబులు వేసుకుంటున్న పాకిస్తాన్కు మన దేశం గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని స్పష్టం చేసింది.